హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంజయ్ వ్లాగ్స్. ఈరోజు వరంగల్లో ఫేమస్ అయిన వ్యక్తి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పొద్దున లేస్తే దందాలు సెటిల్మెంట్ దందాలు దమ్కీలు బాయ్ అని ఎందుకు పెట్టుకున్నారు? మహేష్ బాయ్ ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? బాయ్ అంటే ఇప్పుడు జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ లాగానా? అసలు మీరు పోలీసులు చట్టం ఇవన్నీ ఉన్నాక బాయ్లతో అవసరం ఏంటి? వందల మంది యువకులు భవిష్యత్తులో రాజకీయాలకు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంజయ్ వ్లాగ్స్. ఈరోజు వరంగల్లో ఫేమస్ అయిన వ్యక్తి మీ ముందుకు తీసుకొచ్చాను. అతను ఎవరో కాదు, మన వరంగల్లో ఉంటున్న మహేష్ బాయ్. అన్న, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అన్న. వరంగల్లో మొత్తం భయపడుతుందంట మీ పేరు చెప్తే, ఎందుకు? వరంగల్ భయపడడం అనేది జరగదు. ఎందుకు అంటే ఒక మంచి వ్యక్తిని చూసి ఎవరు భయపడరు. సో అట్లాంటి వరంగల్ ఎందుకు భయపడదు. పొద్దున లేస్తే దందాలు సెటిల్మెంట్లైనా ఇంకేమైనా ఉందా? దందాలు దమ్కీలు సెటిల్మెంట్స్ అనేటివి ఏముండవు. మన లైఫ్లో మనం బిజినెస్ చేసుకోవాలి, నలుగురికి ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్ నా జీవితాశయం. అది మీరు చాలా మందికి హెల్ప్ చేసిరని విన్నాం. ఎంతమందికి చేశారు ఇంతవరకు? చెప్తున్నా కదా, నేను పొద్దున్న లేచినప్పటి నుంచి 10 రూపాయలు సంపాదించుకుంటే 5 రూపాయలు పేద ప్రజలకు పెట్టడమే. అంటే మహేష్ బాయ్ అని ఎందుకు పెట్టుకున్నారు? నేనేదో పెట్టుకున్నా బ్రదర్, నేను పెట్టుకోలే ఆ పేరు. నీలాంటి అన్నదమ్ములు పిలిచే పేరు అది, అంతే. మహేష్ బాయ్ అంటే మమ్మల్ని పెట్టే పేరు మహేష్, జనాలు పిలిచే పేరు మహేష్ బాయ్ అంటే అన్న తమ్ముడు అని పిలుస్తారు. అంటే యూత్కు జనాలకు మీరు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? 100% ఇస్తా. నా దృష్టిలో యూత్ అనేది ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలి. విద్య ఉంటేనే వానికి గుర్తింపు ఉంటుంది. అమ్మనాన్న మంచిగా చూసుకోగలుగుతాడు, భార్య పిల్లలను మంచిగా చూసుకోగలుగుతాడు, సమాజంలో కూడా మంచి గుర్తింపు అనేది ఉంటుంది. ఎమ్మెల్యే ఎంపీలతో రాజకీయ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారంట, నిజమేనా? ఎమ్మెల్యే ఎంపీలు అనేది మా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఉంటాడు, మాకు ఎంపీ ఉంటాడు, కాబట్టి అందరితో మనం ఫ్రెండ్లీగా ఉంటాం. ఎమ్మెల్యే ఎంపీలతో కూడా మనం ఏమన్నా మా అవసరాలు, గ్రామ డెవలప్మెంట్ కోసం, ఏరియా డెవలప్మెంట్స్ కోసం పోతాం, అడుగుతాం. బాయ్ అంటే ఇప్పుడు జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ లాగానా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? బాయ్, చాలా మంది బాయ్ ఉన్నారు హైదరాబాదు, వరంగల్. ఓకే, బాయ్ అంటే జనతా గ్యారేజ్ ఏం కాదు. ప్రాబ్లం ఉంటే బాయ్ అక్కడికి వెళ్తాడు 100%. నీకు ప్రాబ్లం వచ్చినా వెళ్తా, నా వల్ల అయింది దానికంటే ఎక్కువనే చేస్తా. సో అందరూ అందుకే బాయ్ అని పిలుస్తారు. పేద ప్రజలకు హెల్పింగ్ చేయడమే, అంతే నా లైఫ్ స్టైల్, అంతే. అంటే పోలీసులు చట్టం ఇవన్నీ ఉన్నాక బాయ్లతో అవసరం ఏంటి సొసైటీ? పోలీసులు చట్టం ఇవన్నీ ఉన్న తర్వాత బాయ్లతో ఏం అవసరాలు ఉంటాయంటే, ఒకగానొక సందర్భంలో పోలీస్ స్టేషన్ వెళ్ళే అంత పరిస్థితి కూడా ఉండదు. కొందరి విలేజ్ పీపుల్స్కి పోలీస్ స్టేషన్ కూడా తెలియదు వాళ్ళకు. అరే ఎవరా అంటే ఒక పెద్ద మనిషి వచ్చి మాట్లాడితే సెట్ అవుతుంది అంటే మన దగ్గరికి వస్తారు, అంతే. చట్టాలకు వ్యతిరేకంగా మనం పనిచేయము, అంతే. బాయ్ అంటే కబ్జాలకు మారిపోయారా వరంగల్లో? మంచితనానికి మారిపోయారు బాయ్ అంటే. కబ్జాలు దందాలు చేయడం అనేది బాయ్ స్టైల్ కాదు. తప్పు జరిగితే తప్పు చేసిన వాళ్ళకి మాత్రం నేను నా స్టైల్లో మాత్రం 100% పనిష్మెంట్ అయితే ఉంటుంది. దాంట్లో తగ్గేది ఏం లేదు. ఇంతవరకు మీరు ఎంతమందికి హెల్ప్ చేసి ఉంటారు? చాలామంది హెల్ప్ చేసిన బ్రదర్. ఈ చేతిని ఇస్తే ఈ చేతిని మర్చిపోవాలి, అంతే. ఈ చేయికి తెలియకూడదు. అంటే పొద్దున్న లేస్తే మీ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది? నా బిజినెస్, నా వర్క్ అనేది నేను చూసుకుంటా. నా ఖాళీ టైంలో నాకు వచ్చిన ఆదాయంలో 10 రూపాయలు వస్తే 5 రూపాయలు పిల్లలకి, ఎవరికైనా స్కూల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు అట్లాంటి లేని వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తా. వందల మంది యువకులు మీ వెనకాల తిరగడానికి గల కారణం ఏంటి? మంచి మార్గం అది. ఒక మంచి మనిషితో ఉండడం అనేది వాళ్ళు అనుకుంటేనే కదా. మహేష్ బాయ్ అంటే ఒక మంచి వ్యక్తి. సో అన్న వెనుక ఉంటే ఏదైనా మంచి మార్గంలో వెళ్తామనే ఉద్దేశంతో వాళ్ళు వస్తారు మా వెనుక. మీ ఆఫీస్ ఎక్కడ ఉంది బాయ్? వరంగల్ ఆఫీస్ అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళకి తెలుస్తుంది.
ఇంతమంది మీ వెనకాల తిరుగుతారు కదా, అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? వాళ్ళని ఏ రకంగా హ్యాండిల్ చేస్తారు? నేను డబ్బులు అనేది ఎవరికి ఊరికే ఇవ్వను. నాకు కూడా బాగా డబ్బులు ఏం లేవు. నేను కష్టపడితేనే నాకు డబ్బులు. నా వెనక తిరిగే వాళ్ళకు వాళ్ళు ఏది ఆశించి మాత్రం నా వెనకాల తిరగరు. ఎందుకు అని అంటే వాళ్ళకు మంచి నేర్చుకోవడానికి నా దగ్గరికి వస్తారు. హెల్పింగ్ నేచర్ ఉంది నాకు అన్న ఫాలో అయితే మనకు కూడా మంచి మనస్తత్వం ఉంటుంది, చెడు మార్గంలో వెళ్ళాం మనం అనే ఉద్దేశంగా మన దగ్గరికి వస్తారు. ఏదైనా ప్రాబ్లం కానీ ఆపద కానీ వస్తే మహేష్ భాయ్కి ఫోన్ వస్తుందంట, నిజమేనా? 100% వస్తుంది మహేష్ భాయ్కి ఫోన్. ఎందుకంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంబులెన్స్ కంటే ముందు ఫోన్ చేసేది నాకే, 100 డైల్ కంటే ముందు ఫోన్ చేసేది నాకే. అంటే మీరు 24/7 అందుబాటులో ఉంటారు? 100% ఉంటాను. నా వరంగల్ ప్రజల కోసం, నా అన్నదమ్ముల కోసం నేను వరంగల్లోనే ఉంటా. అంటే మీరు భవిష్యత్తులో రాజకీయాలకు రావాలనుకుంటున్నారా? దానికోసం ఇదంతా చేస్తున్నారా? రాజకీయంలో ఉన్నా రాజకీయంలో లేకున్నా నా సిద్ధాంతాలు మాత్రం ఇవి. అంటే మీరు ఇప్పుడు ఏ పార్టీ వైపు పనిచేస్తున్నారు? ప్రజెంట్ నేను పార్టీల వైజ్గా వెళ్తే మాత్రం గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చేసిన. కాంగ్రెస్ పార్టీకి ఫుల్ టైం వర్క్ చేస్తున్నా. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ వచ్చేసి వ్యతిరేకత అనేది ప్రజలలో వచ్చేసింది బీఆర్ఎస్ పార్టీ మీద. ఏదైనా కొన్ని రోజులు గడిస్తేనే తెలుస్తుంది ఎవరి గురించి అయినా. సో ఆ మార్గంలో నేను కాంగ్రెస్కి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారని విన్నాం, నిజమేనా? ఉంది. అంటే మీకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లాంటి పదవుల మీద ఏమైనా? అట్లాంటి ఏం లేవు. నేను పేద ప్రజలకు హెల్ప్ చేయాలన్న కాన్సెప్ట్. ఎమ్మెల్యేలు కావాలి, మినిస్టర్లు కావాలి, నాకు పదవులు కావాలని కాదు. పని వచ్చినోడు పదవులతో పని ఏం లేదు. సో ఆ మార్గంలో వెళ్తా నేను. అంటే నేను నమ్ముకుంటా. మీ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది? పొద్దున్న లేచినప్పటి నుంచి నేను బిజినెస్, నా పని, నా వర్క్ చేసుకోవడము, ఉన్న ఖాళీ టైంలో అనాథాశ్రమాలు, పేద కుటుంబాలకు పోవడం, అది వచ్చింది నేను హెల్ప్ చేయడం, అట్లాంటివి ఉంటాయి. అంతే, ఏముంటుంది. వరంగల్లో డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు పెరుగుతున్నాయి, దానిపైన మీ స్పందన ఏంటి? వరంగల్లో అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తుంది. డ్రగ్స్, గంజాయి, యువత అడిక్ట్ అయ్యి చెడు మార్గాల్లో వెళ్తున్నారని మాత్రం ప్రత్యేకంగా కనబడుతుంది. దయచేసి పోలీసు వారికి, ప్రభుత్వానికి విన్నవించుకునేది ఒకటే, ట్రాన్స్పోర్టింగ్ అనేది, వెహికల్ చెకింగ్స్ అనేది కొంచెం పెంచండి. ప్రతి వెహికల్ అనుమానాస్పదంగా ఉన్న వెహికల్స్ని చెక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది అదే. మన రాష్ట్రాన్ని కాపాడండి, ప్రజలను కాపాడండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో యూత్ అనేది ఎక్కువ అడిక్ట్ అయిపోయింది గంజాయికి. సో దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు వారిని కోరుతున్నాను. మహేష్ భాయ్ అంటే చాలా మంది ఇష్టపడుతున్నారంట, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నారంట. అసలు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ప్రేమ చూపిస్తే ఎవరైనా మన కోసం ఏదైనా చేస్తారు బ్రదర్. చిన్నతోని పెద్దోళ్ళతోని అందరితోని స్నేహితంగా ఉండే వ్యక్తిని కాబట్టి నా కోసం వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. సో అట్లాంటి వాళ్ళకు కూడా చెప్పేది నేను ఒకటే, నా కోసం మీరు ఏం చేయని అవసరం లేదు, మీకోసం నేను ఉంటా, అంతే. అసలు మహేష్ భాయ్ అని వరంగల్లో ఎంతమందికి తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. వరంగల్ మనం తెలియకపోవడం అనేది ఏముండదు. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా నేను అనుసంధానంగానే ఉంటా. సో అట్లాంటి వ్యక్తులతోటి నాకు మంచి సంబంధాలు, ఫ్రెండ్షిప్ కానీ ప్రతి ఒక్కరు ఫ్యామిలీలానే చూసుకుంటారు. దట్ ఈస్ మహేష్ భాయ్. అందుకే మహేష్ భాయ్ అంటారు. మహేష్ భాయ్ అవ్వాలని ఎందుకు అనుకున్నా? వరంగల్ మెయిన్ వరంగల్ మహేష్ భాయ్ అవ్వడం అనేది నా చేతిలో లేనిది. అది జనాలు ఇచ్చిన బిరుదు, అది జనాలు పెట్టిన పేరు, అది మహేష్ భాయ్ అని. సో నేను అవ్వాలని కాలేదు, వాళ్ళు చేసి, జనాలు చేసి. అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ బ్రదర్.